హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆషాఢ మాసం సందర్భంగా మీకు మంచి గోరింతాకు కాంపిటీషన్ మా క్లినిక్లో స్టాఫ్ అందరికీ పెట్టాము. ఆషాఢ మాసం స్పెషల్గా ఆడవాళ్ళందరూ గోరింతాకు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది కాలం మారినప్పుడు ఆ ఆకుని కోసి లేతగా అప్పుడే గోరింతాకు వస్తుంటుంది కదా, ఆకు కోసి రుబ్బి చక్కగా ఆడవాళ్ళందరూ చేతికి పెట్టుకుంటారు. చాలా మంచిదని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో వీడియోలో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని ఈరోజు కట్ చేసేసిన అదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఆ వీడియోకి వెళ్ళి చూసేయండి. ఈరోజు ఏంటంటే స్పెషల్, మా స్టాఫ్ అందరికీ ఎవ్రీ మంత్ ఒక కాంపిటీషన్ పెడతాం కదా, అందులో భాగంగానే ఈరోజు గోరింతాకు కాంపిటీషన్ పెట్టాం. గోరింతాకు కాంపిటీషన్ అంటే కోన్తో కాదండి, చక్కగా న్యాచురల్గా గోరింతాకు చెట్టుకి మన న్యాచురల్గా వచ్చే గోరింతాకుతో రుబ్బి దాన్ని పేస్ట్ చేసి వీళ్ళందరూ ఈరోజు గోరింతాకు పెట్టి మనకి చూపించబోతున్నారు. జనరల్గా ఆకుతో మనకి చుక్కలు మాత్రమే పెడతాం, కానీ వీళ్ళేదో స్పెషల్గా డిజైన్ పెడతాం అంటున్నారు. అదేంటో మేము చూడటమే కాదు మీకు చూపిస్తున్నాం. చూసేయండి, స్టార్ట్ చేసేద్దామా? రెడీనా అమ్మా అందరూ? ఆకు గోరింతాకుతో డిజైన్ చూపిస్తామన్నారు. మరి మా ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఆకు గోరింతాకుతో డిజైన్లు వేసి చూపించాలి. రెగ్యులర్గా వేసే చుక్కల్లాగా వేస్తారా? అంటే చిన్నప్పుడు ఇదివరకు పూర్వకాలంలో అదేంటి చపాతీ అప్పచ్చు ఏదో సంథింగ్ ఇలా రౌండ్గా ఒక సర్కిల్ పెట్టుకుని దాని చుట్టూ చుక్కలు పెట్టుకునేవాళ్ళు. అలాగే పెడతారా? ఏమైనా స్పెషల్ ఉందా? ఎవరి దగ్గర కోన్ లేదుగా? ఏది గోరింతాకు పేస్ట్ చేసి న్యాచురల్గా గోరింతాకుతోనేగా, ఆకు గోరింతాకు న్యాచురల్గా పేస్ట్ చేసి దాంతో డిజైన్లు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారో చూసేద్దాము. స్టార్ట్ చేద్దామా? దీనికి టైం మీకు హాఫ్ అన్ అవర్ ఇస్తున్నా. హాఫ్ అన్ అవర్లో 2 హ్యాండ్స్కి చక్కగా అందంగా డిజైన్ ఎవరు బాగా పెడితే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. స్టార్ట్ చేసేయండి. ఫోన్స్ తెచ్చుకోలేదు, అలాగే ఇంటి ఫస్ట్ పెన్తో డిజైన్ గీసుకుంటున్నారు కొంతమంది. అవునా సుంత? ఫస్ట్ పెన్తో డిజైన్ గీస్తావా? ఎస్ మేడం. తర్వాత దాని మీద గోరింతాకు పెడతావు? అంతే మేడం. ఫస్ట్ పెన్ తో నీట్ గా డిజైన్ గీసిన తర్వాత గోరింటాకు పెడతాం. ఓకే, ఒక మంచి డిజైన్ ఐడియా ఉన్నట్టుంది. స్టార్ట్ చేస్తావు. లక్ష్మీ ప్రసన్న అంతేనా? అది గోరింతాకు డిజైన్ మరి ఆకుతో పెట్టగలవా? అంత డిజైన్ గీస్తున్నావు? పెట్టగలను మేడం. ఓకే, నాకైతే ఏదో గుమ్మంలో వేసుకున్న ముగ్గులా ఉంది, బాగుంది. స్టార్ట్ చేయి. కావేరి అయితే డైరెక్ట్గా గోరింతాకు పెట్టేస్తుంది సల్మాకి. అవును మ్యామ్, అది కూడా స్టిక్ యూజ్ చేయకుండా పెడుతున్నారు మ్యామ్. ఓకే, వీళ్ళందరూ కొంచెం టూత్ పిక్స్ యూజ్ చేస్తున్నారు. కావేరి డైరెక్ట్గా ఫింగర్తో పెట్టేస్తుంది. కితి నువ్వేంటి ఓన్లీ చుక్కలేనా సొంతకి? ఏమైనా డిజైన్ పెడుతున్నావా? ఓకే, లత లావణ్య ఏదో స్టార్ట్ చేసారా? పెన్ యూజ్ చేస్తున్నారా? ఫస్ట్ ఫింగర్స్ నుంచి స్టార్ట్ చేసావా? ఓన్లీ హ్యాండ్ మధ్యలో పెట్టి వదిలేయడం కాదు, ఫింగర్స్ కూడా వేయాలి డిజైన్. ప్రసన్న, భార్గవికి పెడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు గోరింతాకు డిజైన్ ఫస్ట్ పెన్తో గీస్తున్నావా? ఓకే, నందు పద్మావతి గారికి పెడుతున్నావా? నువ్వు కూడా పెన్తో డిజైన్ కాకుండా డైరెక్ట్గా టూత్ పిక్తో పెట్టేస్తున్నావు. ఓకే, అందరూ మొత్తానికి చుక్కలు ఎప్పుడు పెట్టినా రెగ్యులర్గా కాకుండా గోరింతాకు ఆకుతో డిజైన్లు వేస్తున్నారు. చక్కగా పెట్టండి. అలాగే పక్కన వాళ్ళ దగ్గర కూడా చూసి కాపీ కొట్టొద్దు. టైం అవుతుంది, పెడుతున్నారుగా అందరూ. అందించిన పాట
పాడు, నువ్వు పాడు, పాడు. అన్న చెల్లిల అనుబంధం జన్మ జన్మల. కావేరి ఆగు, కావేరి గోరింట పండుగ అన్నది. కావేరి గోరింతాకు పెట్టే ఏంటి ఆ కాన్సన్ట్రేషన్లో ఏమైందంటే ఇది రాఖీ పండుగ అనుకుంది. ఇది రాఖీ పండుగ కాదమ్మా, గోరింతాకు కాంపిటీషను. గోరింట పూసింది కొమ్మ లేకుండా. అయిపోయిందా పాడతాం? అదే మేడం. సరే, ఇంకెవరికి రాదా? కిత్తి పాడతావా? ఇంకెవరికి రాదా అయితే ఈ సాంగ్? ఓకే ఓకే, మొత్తానికి పాట పాడమన్నా పట్టించుకోనంత కాన్సన్ట్రేషన్గా పెడుతున్నారంటే బాగా పెడుతున్నారు. అది నెమలా? ఓకే, అందులో ఒక ఏక పీక్ ఇస్తావా? ఇస్తాను మేడం. ఓకే, నెమలి అయితే అది నెమలి డిజైన్. లక్ష్మీ ప్రసన్న నీదేం డిజైన్ పేరు అని ఉందా? ఫ్లవర్ మేడం అంతే. ఫ్లవర్ ఏది? ఫ్లవర్ అంతేనా? ఓకే, ఫ్లవర్స్ గా ఉంది, స్టార్స్ లాగా ఉంది. నాకైతే ఫ్లవర్ కాదు స్టార్స్ అనిపిస్తుంది. ఓకే కావేరి, నీ డిజైన్కి ఏంటి నేమ్ ఉందా? ఆగిరిపల్లి డిజైన్ ఇది. అవును మేడం. ఓహో, ఆగిరిపల్లిలో ఈ డిజైన్. కిత్తి తమరేం పెడుతున్నారు? కొలకలూరు డిజైన్ అంటే మీ ఇంటి పేరా? ఓకే, మీదా బ్రాండ్? కొంచెం నందు పెట్టేది కూడా నీదిలానే ఉంది. లేదు లేదు, నీది కాదు, నీది తోక ఎత్తిన పికాక్, ఇక్కడ తోక దించిన పికాక్. ప్రసన్న ఏదో ఏమవుతుంది ఇక్కడ? ఇంటికి వెళ్ళొచ్చు, కంగారు పడుకు. కంగారులో భార్గవి హ్యాండ్ కొంచెం ఏదో సంథింగ్. ఆ డిజైన్ పేరేంటి తెలీదా? సరే, ఏదో ఫ్లవర్. ఈ లతాన్ డిజైన్ అడుగుదా అంటే అసలు ఫింగర్సే, ఇంకా ఫింగర్స్ మీద ఏదో పూలు అనుకోవాలి. అదేం డిజైన్? నేను ఎప్పుడు నేర్పించా నీకు? ఓకే, ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నీ హ్యాండే బాగుంది అనుకుంటున్నావా? అంతే, అలా ఫిక్స్ అయిపో. ఓకే వనజ, నువ్వేం కంగారు పడకలే, నీది పెట్టించుకో, వెనకాల తర్వాత చూద్దాం. మొత్తానికి అందరూ మంచి మంచి డిజైన్స్ పెడుతున్నారు, అది కూడా గోరింతాకు పేస్ట్తో. చుక్కలు కాకుండా ఏంటంటో డిజైన్లు పెడుతున్నారు. టైం అవుతుంది. కప్పులో గోరింతాకే అవి సరిపోయేటట్టుంది. ఓ ఇంకా కావాలని రుబ్బుకున్నారు. హ్యాండ్ కంప్లీట్ చేసి లక్ష్మీ ప్రసన్న ముందంచులో ఉన్నారు. మిగిలిన వాళ్ళే ఇంకా 1 హ్యాండ్ కంప్లీట్ అవ్వలేదు. మన జడ్జెస్ కూడా ఒకసారి చూస్తున్నారు వీళ్ళందరూ ఎలా పెడుతున్నారు, సిన్సియర్గా పెడుతున్నారు లేదో పర్యవేక్షిస్తున్నారు. కోన్స్ వద్దని ఇది పెట్టిందే అందుకు. ఆషాఢ మాసం కదండి, ట్రెడిషనల్గా ఉండాలిగా.
మీరు ఏమాత్రం టెన్షన్ పడుకోకుండా ఆందోళన పడకుండా మీకు ఇచ్చిన చేతిలోనే పెట్టండి, పక్కవారి చేతిలో పెట్టరాదు. పెట్టిన వాళ్ళక, తక్కువ పెట్టిన వాళ్ళక, బాగా పెట్టిన వాళ్ళక అని డిజైన్ ఏది మనకి కంటికి చూస్తానికి అందంగా, వివరంగా, క్లియర్గా అర్థమవుతుందో వాళ్ళకి మాత్రమే ప్రైజెస్. అర్థమైందా? గోరింటాకు మొత్తం ఎక్కువ శుద్ధలు ఎక్కువ వాడారా ఏంటి అలా కాదు. ఆ 2 చేతులు ఇలా పెట్టంగానే అబ్బాయి ఎంత బాగుందో కలగా అనిపించాలి చూడంగానే. స్టేషన్ మీద వీళ్ళ గురించి లేకపోతే గోరింటాకు గురించి నీకేం తెలుసు? అన్నీ తెలియదు కానీ కావేరి గెలవాలని మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటున్నాను మేడం. త్వరగా లాస్ట్ 5 minutesకి వచ్చేసింది. ఇంకా ఎలా ఉన్నా సరే స్టాప్ అనగానే స్టాప్ చేసేయాలి 5 minutesలో. అవుతుంది 10 9 8 స్లోగా కాదు 7 6 5 4 3 2 1 స్టాప్ చేసేయండి అమ్మా. ఆపేయండి ఆపేయండి, అందరు చేతులు తీసేయాలి. ఇక హ్యాండ్స్ పైకి ఎత్తండి, ఆపేయండి. లత ఆపేయండి. మీరు కాదు, పెట్టించుకున్న వాళ్ళు కాదు, పెట్టిన వాళ్ళు. అందంగా చాలా బాగా కనబడుతున్నాయి. డిజైన్స్ కూడా ఇక్కడ నుంచి చూపిస్తున్నారు. ఇప్పుడు మన జడ్జిలు వీళ్ళది హ్యాండ్స్ చూసి ఎవరి డిజైన్ బాగుంది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. అలాగే మన జడ్జెస్ ఇంకా మన ఆడియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మీరు చూసేసి మీ మనసులో పెట్టుకుని అలా కూర్చోండి. నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి మార్క్స్ తీసుకుంటా. డాక్టర్ గారు, ఎప్పుడైనా గోరింటాకు గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది. మీ శ్రీమతి గారికి ఎప్పుడైనా ప్రయోగాలు చేశారా? లేదు. ఇప్పుడు చేస్తారు. నా శ్రీమతి నాకు చేయలేదు, నేను మా శ్రీమతికి చేయలేదు. గోరింటాకు ప్రయోగాలు ఏం జరగలేదు అయితే. అంటే ఆ డిజైన్ చూసి ఇది బాగుందా లేదా అని గందరగోళం ఉండకూడదు. ఒకసారి అంటలేదు, ఐటమ్ వైజ్ గా అందుకని మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. 4 చేతులు కొన్నాయి అనుకోండి, సింగిల్ కూడా చేతులు నరికేద్దాం. కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం లేదు ఆ డిజైన్ లో అంటే అంత కలగా లేవు ఏమి. సరిగ్గా పెట్టు. పెట్టిందాన్ని అంతా చెరిపేసుకుంటున్నాం మేము. రేపు కూడా మళ్ళీ మనం ఫోటోలు తీసి అలా పంపించాలి పండిందాన్ని. అలా కష్టం, ఎందుకంటే కొంతమంది బాగా పండిద్ది వాళ్ళ
ఆషాఢ మాసం సందర్భంగా స్త్రీలకి గోరింటాకు చక్కగా జాగ్రత్తగా హాయానండి. ఫైనల్గా అందరు గోరింతాకులు చూసి మన జడ్జెస్ అలాగే ఇక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళకి మార్క్స్ వేసేసారు. ఇప్పుడు రిజల్ట్ కొంచెం సేపట్లో అనౌన్స్ చేసే ముందు మన డాక్టర్ గారు 2 ముక్కలు మాట్లాడతారు. లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో భాగంగా ఆషాఢ మాసంలో స్త్రీలందరికీ ఇష్టమైన గోరింటాకు పెట్టే కార్యక్రమం ఈరోజు దుర్గా తేజ క్లబ్ తరపున, అంతా స్త్రీలు ఉన్న ఈ క్లబ్ తరపున నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. జోన్ చైర్మన్ గాను ప్రెసిడెంట్ గాను ఉన్న విజయదుర్గా పావని గారికి, అలాగే సెక్రటరీగా ఉన్న జ్యోతి గారికి, వారి ట్రెజరర్ గారికి, వీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. రీజనల్ చైర్మన్గా నన్ను ఆహ్వానించి ఈ బహుమతి ఇచ్చే కార్యక్రమంలో, విజేతలను ప్రకటించే కార్యక్రమంలో జడ్జిలుగా జ్యోతి గారు, రోజా గారు ఇందుట్లో పాల్గొని వారిని విజేతలు నిర్ణయించడం జరిగింది. ఆ విజేతల్ని వారికి బహుమతులు కూడా మన లయన్స్ సభలో వాటిని బహుకరించడం కూడా జరుగుతుంది. ఇదంతా చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే స్త్రీలకి మన సాంప్రదాయాల్ని గుర్తు చేసే విధంగా న్యాచురల్గా ఉండే ఆకుల నుంచి వచ్చే, ఆ గోరింటాకు నుంచి వచ్చే ఆ యొక్క మరి ప్రకృతి సిద్ధమైన ఔషధాలని వాడటం ద్వారా మనకి మంచి మేలు జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు ఈరోజు ఈ దుర్గా తేజ సభ్యులు ఇలా ప్రూవ్ చేసి చూపించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రెసిడెంట్ గారికి, అలాగే జోన్ చైర్మన్ గారైన విజయదుర్గా పావని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జడ్జిలుగా వచ్చిన ఇప్పుడు జ్యోతి గారు, రోజా గారు కూడా కొంచెం మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ప్రైజ్లు అనౌన్స్ చేయొద్దు, వాళ్ళని కొంచెంసేపు అలా ఆడుకుందాం సస్పెన్స్లో పెట్టి. అయిపోవచ్చులే అండి, బాత్రూమ్ పని అయిపోయింది, వెళ్ళాలి కదా మేడం. ఆషాఢ మాసంలో ఇట్లాంటి చక్కటి ఆలోచన వచ్చినందుకు సుధాకర్ గారికి అండ్ పావని గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మామూలుగా అసలు గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో అనేది చెప్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఇప్పటి వరకు మనం అంటే వేసవికాలం నుంచి వర్షాకాలానికి ఎంటర్ అవుతాం కదా. ఇప్పటి వరకు మనం బాగా వేడిని వేడిగా ఉంటాం, ఒళ్ళు వేడి వాతావరణంలో ఒళ్ళంతా హీటెక్కిపోతుంది. దానికి మనం గోరింటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టుకున్నప్పుడు గోరింటాకు పెట్టుకున్నప్పుడు చల్లగా అనిపించిందా? అది ఒంటి వేడిని కాస్త శాంతపరుస్తుంది అన్నమాట. అట్లాగే మనకి ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు ఇవన్నీ వచ్చినాయి. ఇదివరకు కాలంలో బట్టలు ఉతుక్కోవడం కానీ, అంట్లు తోముకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఆడవాళ్ళు. అప్పుడు కొంచెం గోళ్ళకు కానీ అట్లా కాళ్ళకు కానీ పగుళ్ళు, ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. వాటిని మనం గోరింటాకు పెట్టుకుంటే వాటి ద్వారా ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది బాగా, అవి తగ్గాయి అన్నమాట. అందుకని చెప్పి ఇదివరకటి కాలంలో బాగా పండగలు వచ్చినా ఆషాఢ మాసంలో కానీ అట్ల తగ్గి కానీ ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ ప్రకృతి ఇచ్చినవన్నీ కూడా పళ్ళు కానీ ఇట్లా ఆకులు కానీ మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మనం కోళ్ళ కంటే గోరింటాకు పెట్టుకుంటే న్యాచురల్గా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. గోళ్ళకు కానీ ఇదివరకు ఎక్కువగా గోరు చుట్లు కూడా లెగుస్తూ ఉండేవి. ఇప్పుడంటే అందరూ వాషింగ్ మిషన్లు కానీ అట్లా దేనికైనా మిషన్లు వాడేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ గోరు చుట్లు అనేవి ఎక్కువ కనిపించట్లేదు. ఇదివరకు కాలంలో మేము చిన్నప్పుడు అయితే నిమ్మకాయ తోడుకునేవాళ్ళు గోరు చుట్టు రాగానే. ఇవి గోళ్ళకి బాగా యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. ఇట్లాంటివన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏముంది, కోళ్ళు అంటే ఈజీగా అయిపోతుందని చెప్పి న్యాచురల్గా ఉపయోగించుకోకుండా చక్కగా అవి వాడేస్తున్నారు. కానీ ఇవి మనకి పండగలకైనా ఎప్పుడైనా సరే గోరింటాకు పెట్టుకుంటే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఎప్పుడు గోరింటాకుని యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా చెప్పారు. మనకి వేసవికాలం నుంచి వర్షాకాలంకి వచ్చినప్పుడు ఆ టైంలో
మన శరీరంలో ఉన్న వేడి కూడా పోవడానికి అప్పటికి మన శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల గురించి ఆ వేడి తగ్గడానికి బాడీకి చలవ కాబట్టి మంచిది. అందుకుని మనం గోరింటాకు పెట్టుకుంటారు చాలామంది ఆడవాళ్ళు. అలాగే ముత్తైదుతనానికి మరో రూపం అని కూడా చెప్తారు. మనం పూజల టైంలో కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటాం. అలాంటి మంచి కార్యాన్ని మన క్లినిక్లో మన డాక్టర్ గారి సమక్షంలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రోజా గారు కూడా కొంచెం మాట్లాడతారు, కొంచెం ఏదో ఒకటి గోరింటాకు గురించి మీ అనుభవాలు ఏదో ఒకటి. గోరింట పండితే మంచి మొగుడు దొరుకుతాడని అన్నిటికీ చాలా ఉపయోగపడింది. ఆ విషయాల గురించి కొంచెం రోజా గారు పోనీ ఒక పాట పాడండి గోరింటాకు మీద, ఒక పాట, అలా కాదు చిన్న పాట. గోరింత పూసింది సాంగ్ పాడండి. గోరింత పూసింది కొమ్మ లేకుండా మీరు పాడండి. గోరింట పూసింది ఇద్దరు పాడండి. మొగ్గ తొడిగింది ఎంచక్క పండేనే చక్క నీ చొక్క. అంతేనా? వావ్, సూపర్. మాటల్లో చెప్పలేకుండా పాటలో చక్కగా చెప్పారు రోజా గారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ గోరింటాకులో కూడా నాకున్న చిన్న మెమరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి నాకు రెగ్యులర్గా ఎప్పుడూ గోరింటాకు పెట్టే ఒక పర్సన్ మా ఇంట్లో. అందరూ అనుకుంటారు మా అమ్మని, కాదు మా అన్నయ్య నాకు చాలా ఇష్టంగా చాలా ఓపికగా గోరింటాకు పెట్టేవాడు. అందుని గోరింటాకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నా చేతులకి గోరింటాకు పెట్టి నేను చాలా అల్లరి చేసేదాన్ని, చాలా అంటే చాలా అల్లరి చేసి ఇసుకిచ్చేదాన్ని. అస్సలు తిట్టకుండా ఓపికగా మంచి మంచి డిజైన్లు పెట్టేవాడు మా అన్నయ్య. అందుకని నా మంచి మెమరీ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీరన్నా షేర్ చేసుకుంటారమ్మా? ఇలా మీ చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టించుకోవడం, అమ్మ వాళ్ళు భోజనం తినిపించడం, ఇలా ఏ ఒకటి మెమరీస్ ఉంటాయిగా, చెప్తారా? మీరు రెగ్యులర్గా మీ అందరి చేతులకు గోరింటాకు చూస్తుంటా. కావేరి ఏమన్నా చిన్న మాట నీకు తెలిసిన విషయమే. కావేరి నీకు తెలిసిన ఏదో ఒక చిన్న మంచి మాట. నాకు ఆకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. కోన్లో అలాంటి అంటే డిజైన్స్ ఎక్కువ పెట్టుకుంటారన్న ఇదిలో ఉంటారు, కానీ ఆకు గోరింటాకు అంటే చాలా మంచిది. రెండు చేతులు పెట్టుకోగానే చాలా నిండుగా కూడా అనిపిస్తుంది. ఒంటి వేడిని కాస్త శాంతపరుస్తుంది అన్నమాట. అట్లాగే మనకి ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు ఇవన్నీ వచ్చింది. ఇదివరకు కాలంలో బట్టలు ఉతుక్కోవడం కానీ అంట్లు తోముకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఆడవాళ్ళు. అప్పుడు కొంచెం గోళ్ళకు కానీ అట్లా కాళ్ళకు కానీ పగుళ్ళు, ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉండేవి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా చెప్పారు. మనకి వేసవకాలం నుంచి వర్షాకాలంకి వచ్చినప్పుడు ఆ టైంలో మన శరీరంలో ఉన్న వేడి కూడా పోవడానికి అప్పటికి మన శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల గురించి ఆ వేడి తగ్గడానికి బాడీకి చలవ కాబట్టి మంచిది. అందుకుని మనం గోరింటాకు పెట్టుకుంటారు చాలామంది ఆడవాళ్ళు. అలాగే ముత్తైదుతనానికి మరో రూపం అని కూడా చెప్తారు. మనం పూజల టైంలో కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటాం. అలాంటి మంచి కార్యాన్ని మన క్లినిక్లో మన డాక్టర్ గారి సమక్షంలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు పాడండి. మొగ్గ తొడిగింది ఎంచక్క పండేనే చక్క నీ చొక్క. అంతేనా? వావ్, సూపర్. మాటల్లో చెప్పలేకుండా పాటలో చక్కగా చెప్పారు రోజా గారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ గోరింటాకులో కూడా నాకున్న చిన్న మెమరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి నాకు రెగ్యులర్గా ఎప్పుడూ గోరింటాకు పెట్టే ఒక పర్సన్ మా ఇంట్లో. అందరూ అనుకుంటారు మా అమ్మని, కాదు మా అన్నయ్య నాకు చాలా ఇష్టంగా చాలా ఓపికగా గోరింటాకు పెట్టేవాడు. అందుని గోరింటాకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నా చేతులకి గోరింటాకు పెట్టి నేను చాలా అల్లరి చేసేదాన్ని, చాలా అంటే చాలా అల్లరి చేసి ఇసుకిచ్చేదాన్ని. అస్సలు తిట్టకుండా ఓపికగా మంచి మంచి డిజైన్లు పెట్టేవాడు మా అన్నయ్య. అందుకని నా మంచి మెమరీ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీరన్నా షేర్ చేసుకుంటారమ్మా? ఇలా మీ చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టించుకోవడం, అమ్మ వాళ్ళు భోజనం తినిపించడం, ఇలా ఏ ఒకటి మెమరీస్ ఉంటాయిగా, చెప్తారా? మీరు రెగ్యులర్గా మీ అందరి చేతులకు గోరింటాకు చూస్తుంటా. కావేరి ఏమన్నా చిన్న మాట. నాకు ఆకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. కోన్లో అలాంటి అంటే డిజైన్స్ ఎక్కువ పెట్టుకుంటారన్న ఇదిలో ఉంటారు, కానీ ఆకు గోరింటాకు అంటే చాలా మంచిది.
రెండు చేతులు పెట్టుకోగానే చాలా నిండుగా కూడా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నాకు మా ఫ్రెండ్స్ అందరికి గోరింటాకు పెట్టిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. అలాగే నా పార్ట్నర్ సల్మాకి గోరింటా పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తనందరూ తానే వచ్చి నాకు గోరింటా పెట్టాక అని అడిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ టు ఆల్. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తారని చెప్తుంటారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కల బాడీ తత్వం బట్టి, అలాగే ఆకు బట్టి, కొంచెం లేతాకు ముదురాకు ఇలా ఉంటాయి. ఆకు బట్టి పండుద్ది, మీ బాడీ తత్వం బట్టి కొంతమందికి ఎర్రగా లేకపోతే లైట్ కలర్లో పండుద్ది. అదంతా మంచిగా పాజిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేద్దామా? మీకు బాగా పండిందా లేదా మేడం? నాకు ఎప్పుడు పెట్టుకున్నా చాలా ఎర్రగా పండేది. అలాగే నాకు మంచి భర్త వచ్చారు. ఆకు గోరింటాకుతో కూడా మంచి మంచి డిజైన్ పెట్టొచ్చు అని మన వాళ్ళు రుజువు చేశారు. చాలా మంచిగా పెట్టారండి, బాగా పెట్టారు, అందరూ బాగా పెట్టారు. అలా అని అందరికీ ప్రైజ్ ఇవ్వలేం కాబట్టి కొంతమందికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేవి ఉంటాయి. అందుకని దీని గురించి ఎవరు హర్ట్ అవ్వద్దు, చక్కగా హ్యాపీగా తీసుకోవాలి. ముందు అసలు మీరు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారు, భయం లేకుండా చక్కగా పార్టిసిపేట్ చేయడం అనేది గొప్ప విషయం. అందుకని అందరూ గ్రేటే. ఇక్కడ ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు గ్రేటు, సెకండ్ వచ్చిన వాళ్ళు ఇలా అని ఏమీ ఫీల్ అవ్వద్దు, అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అనౌన్స్ చేద్దామా? ఫస్ట్ ప్రైజ్ వచ్చి సార్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం ఫస్ట్. ఓకే, థర్డ్ ప్రైజ్ నుంచి వద్దాం. అయితే థర్డ్ ప్రైజ్ మీరు చెప్పేస్తారా? థర్డ్ ప్రైజ్ ఆవిడతో చెప్పించు. రోజా గారు థర్డ్ ప్రైజ్ అంటే అనౌన్స్ చేయండి. మీరు మా అందరికన్నా చిన్నవాళ్ళని సార్ చూసారా, మీకు థర్డ్ ప్రైజ్ చెప్పమంటున్నారు. థర్డ్ ప్రైజ్ ప్రసన్న భార్గవి. ప్రసన్న అండ్ భార్గవి. ప్రసన్న చాలా చక్కగా గోరింటాకు పెట్టింది. తను బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ హిస్టరీ వాళ్ళ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రసన్న మంచి మార్క్స్ తో పాస్ అయింది. ఫస్ట్ ఇయర్ మనకి ఎంఫార్మసీలో తనకి 1 సెమ్ క్లియర్ అయిపోయింది. అలాగే మన భార్గవి బీఫార్మసీ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం. సెకండ్ ప్రైజ్ జ్యోతి గారు అనౌన్స్ చేస్తారు. సెకండ్ ప్రైజ్ గోస్ టు లక్ష్మీ ప్రసన్న వనజ. సెకండ్ ప్రైజ్ గోస్ టు లక్ష్మీ ప్రసన్న అండ్ వనజ. ముందుకు రండమ్మా. మన టెలికాలర్ లక్ష్మీ ప్రసన్న, కోనపెట్టి లక్ష్మీ ప్రసన్న చాలా బాగా వనజ గారికి చాలా అంటే చాలా అందంగా గోరింటాక్ని డిజైన్ చేశారు. మార్క్స్ కూడా చాలా బాగా వచ్చినాయి వీళ్ళకి. వనజగా కూర్చుని ఆ నిద్ర మొత్తం ఆపుకుని కళ్ళు తెరిచి అందంగా పెట్టించుకున్నారు. మన డాక్టర్ గారు ఫస్ట్ ప్రైజ్ ఆర్సీ గారు, జెడ్సీ గారు ఇద్దరు కలిపి అనౌన్స్ చేస్తారు, కంబైన్డ్. విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇచ్చారు. అందరూ ఒక్కరు కూడా బీరిపోకుండా అందరూ అంటే సెకండ్ థర్డ్ అయ్యకుండా అందరూ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ప్లేస్ ఇచ్చింది ఒకే ఒక్కరికి. వారెవరు? ఎస్ ఇంకొకటి కే. ఎవరో చెప్పండి. ఎస్కే. ఎవరా కే? ఎస్కే ఆర్కేఎస్. ఎవరు వాళ్ళు? మన జూనియర్ డాక్టర్ కిటి అండ్ సుమతి. వీళ్ళకి అందరూ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ గోస్ టు కీర్తి అండ్ సుమతి. మొత్తానికి సుమతి సాధించింది. మన కీర్తి రోజు ఓపిక్గా పేషెంట్లు అందరితో చక్కగా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు క్లియర్ చేస్తూ ఉన్నాం. మన కీర్తి అదే ఓపిక అంతా వాడి తన చిరాకు ఎక్కడ బయట పెట్టకుండా, ఒకవేళ సుమతి చిరాకు పుట్టించిన చిరాకుని లోన్ దాసేసుకుని చిరునవ్వుతో సుమతికి ఓపిక్గా గోరింతాకుని పెట్టింది. అది కూడా క్లారిటీగా క్లియర్గా చూడంగానే అర్థమవుతున్నట్టు. అందుకని అందరూ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారని నా ఉద్దేశం. పడ్డాయి మన వాటర్ పడ్డాయి. 8 మెంబర్స్ చేశారు. థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 7 మెంబర్స్ ఓటింగ్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకైతే అందరూ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. దానివల్ల అందుకని క్లియర్ కట్గా ఎడ్జ్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా కొద్దిగా దగ్గరగా ఉంది అంతే. వీళ్ళే కరెక్టే, ఇంకెవరు లేరు, ఇంకా దూరంగా కరెక్టే. అందరికీ ప్రైజులు పార్టిసిపేషన్ చేసిన అందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే అందరూ శ్రమ పడ్డారు కాబట్టి ఎవరో ఒకరికి 1, 2, 3 అలా వంకులు వేయాలి. కాబట్టి ఆ టైమును బట్టి, పరిస్థితులను బట్టి, అక్కడ సిట్యువేషన్ బట్టి ఇవి వస్తూ ఉంటాయి. కొంచెం ఓపికగా కూర్చొని ఇంటి దగ్గర వేసుకుంటే ఎంతకన్నా బాగా వేయగలరు అందరూ. కాకపోతే అక్కడ టైం బట్టి, టెన్షన్ బట్టి, ప్లానింగ్ని బట్టి అలా ఉంటాయి. కాబట్టి
మేము అందరికీ మాత్రం ప్రైజెస్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రం ఇవి పేర్లు ఇవి. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అంటే గోరింతాకు పెట్టిన వాళ్ళు, గోరింతాకు పెట్టించుకున్న వాళ్ళు, రేపు ఈవినింగ్ మనకి వాకర్స్ క్లబ్ ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి, మీకు ప్రైజెస్ ఉంటాయి.